చంపేస్తుంది. కూరగాయల బండి సేమ్ ఇలాగా అసహ్యంగా మొహం పెట్టి వాళ్ళ ప్రేమ కంటూ వచ్చిన తండ్రిని అదే కూరగాయల బండితో గుద్ది చంపేస్తుంది హీరోయిన్. నువ్వు చదివే నవల్స్లో సీన్స్ అన్ని ఇంత చీప్ గా ఉంటాయి రా. చీప్ కాదు, నడిచొచ్చే కూతురు నిలదీసిన తండ్రి నవల్లో తండ్రిలాగా మీ అమ్మాయిని మీరే నిలదీయండి, అది వస్తుంది. స్టాప్ దేర్. హూ ఈజ్ హీ? ఎవడు వాడు? ఎచ్చటి వాడు? ఇటు వచ్చిన కూరలోడు. ఇప్పుడే పరిచయం అయ్యాడు, అడిగి చెప్తానుండు. త్వరగా ఇల్లమ్మా, వెళ్ళిపోతున్నాడు. ఓకే. వద్దమ్మా, మా ప్రశ్నను మేము వాపస్ తీసేసుకున్నాం, తమరు వెళ్ళొచ్చు. బాయ్ డాడ్. అవును రే, మనిషి రోడ్డున పడ్డాడు అన్న నవల చదివావా? లేదండి, సినిమా చూశాను. అయితే కథ చెబుతు కానీ. సారీ జెంటిల్మెన్, 5 minutes లేట్ అయింది. 5 నిమిషాల 5 సంవత్సరాలు అయింది రామచంద్ర. మీరు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయ్యి 5 నెలలు అయింది. చెక్కు బౌన్స్ అవ్వక క్యాష్ బౌన్స్ అవుద్దటయా? మేనేజర్, సార్ అడవి రావుని పిట్టల వేటకు తీసుకెళ్ళు. ఇదేం చిత్రం రామచంద్ర? మా బాకి ఎప్పుడు ఇస్తావు చెప్పండి. డబ్బు రాగానే ఇచ్చేస్తాను మ్యాన్. డబ్బు ఎప్పుడు వస్తుంది? మా బావ ఆస్తి నాకు రాగానే. అది ఎప్పుడు వస్తుంది? నా కొడుకు కోట బావుకు అల్లుడు కాగానే. అల్లుడు ఎప్పుడు అవుతాడు? పెళ్ళయ్యాక. పెళ్లి ఎప్పుడు అవుతుంది? ప్రేమించాక. ఆ అమ్మాయి ఎప్పుడు ప్రేమిస్తుంది? మా వాడు వెంటపడ్డాక. మీ వాడు ఎప్పుడు వెంట పడతాడు? మీరు మళ్ళీ అప్పిచ్చాక. మరి అదే తప్పు. నా పాలసీ, నా ఫిలాసఫీ మీకు అర్థం కాదు. మీ దగ్గర లక్షల లక్షల అప్పులు చేసి నష్టాలు నేను భరించి మా బావకు లాభాలు చూపించి గుడ్విల్ సంపాదించాను. ఇప్పుడు మా అడవి రాముడికి వాళ్ళ అమ్మాయితో పెళ్లి సెటిల్ చేశాను. సెటిల్ అయిపోయిందా? సెటిల్డ్గా వినండి మ్యాన్. ఆకాంక్ష మా వాడిని ప్రేమించేలా చేసుకుంటే మా అడవి రాముడు కోటకి అల్లుడవుతాడు, కోట్లకి వారసుడవుతాడు. ఆ అమ్మాయి మీ వాడిని ఎందుకు ప్రేమిస్తుంది? గుడ్ క్వశ్చన్. ఈ కాలంలో అమ్మాయిల్ని ప్రేమించాలంటే ఏదో చెయ్యాలి కొత్తగా. ఏంటి కొత్తగా? 2 లక్షలు తీసుకురండి. ఎలా ఉన్నాయి మన ఏర్పాట్లు? మా డబ్బులతో మాకు బిర్యానీ పెట్టి ఎలా ఉంది అంటాం. ఏం బాలేదురా. నువ్వు మోస్తావా కృష్ణ? ఇప్పుడు మా అడవి రాముడు ఆకాంక్షకి మిస్ ఆంధ్రగా కిరీటం పెడతాడు చూడండి. ఆ అమ్మాయి పోటీ చేయలేదు కదా? పోటీ చేస్తే మావాడు పెట్టేదేమిటి? పోటీ చేయకుండానే ఆ అమ్మాయి ఇంటికి పంపించేస్తారా? నువ్వు మోస్తావా? హే ఎంఎస్కో, డాడీ ఎక్కడా? ఇప్పుడు వస్తారని ఎక్కడికో వెళ్ళారమ్మా. ఆ అమ్మాయిని చూడరా, భారతీయుడి సినిమాలో ఊర్మిళ్ళ లేదు. ఊరుకోండి, లైట్ కళ్ళు ఎవరైనా అందంగానే కనపడతారు. కాదురా, ఆ అమ్మాయి తడా అంటే నా గుండెల్లో దడదడా అంటాను. ఎండాకాలంలో గాలి తుఫాన్లాగా ఈ వయసులో మీకు ఇదేం కోరికండి? ఆగే, ఆ అమ్మాయికి ఏమైనా సరే మిస్ ఆంధ్ర ఇచ్చి తీరాలి. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అంటే నువ్వేదో బాయ్ ఫ్రెండ్ తో వస్తావని మీ నాన్నకు అనుమానం. మళ్ళీ అనుమానమా? అనుమానం అంటే నువ్వు ఆ రోజు కూరగాయల కూరను గుద్దేసేవు చూడు, గుర్తురాలేదా? అదిగో అతనేనమ్మా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బ్యాడ్, వెరీ బ్యాడ్, వెరీ 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 బ్యాడ్. లక్షలు ఖర్చు పెట్టి ఈ అందాల పోటీలు నిర్వహించారు. వేల కొలది అప్లికేషన్ వచ్చినాయి. దాంట్లో 600 మంది అన్న అందగత్తెలు వస్తారనుకుంటే అప్పడాల ఫేస్ వేసుకుని 20 మంది వచ్చారు. వీళ్ళల్లో ఒక్కటి కూడా నాకు నచ్చలేదు. ఇప్పుడే నేను వస్తుంటే ఒక అందగత్తెని చూశాను. ఈ కిరీటం పెట్టుకోవాలన్నా, ఈ గుడ్డ వేసుకోవాలన్నా, పోచ్ ఇది వేసుకోవాలన్నా దీనికి అర్హురాలు ఒక్క ఆకాంక్ష మాత్రమే. మిస్ ఆకాంక్ష, ప్లీజ్ కమ్ టు ద డయార్. వెళ్ళండమ్మా. వెళ్ళను. వెళ్ళంటే ఎలాగమ్మా? ఇలాంటి అవకాశం ఎంతమందికి వస్తుంది? వెళ్ళండి. మరి డాడీ రాకుండా? మీ డాడీ రాడమ్మా. రాడు అంటే రాలేరు అని. ఆయన ఎక్కడున్నా 24 గంటలు ఆయన చూసి మీ మీద ఉంటుంది. మీరు వెళ్ళండి, మీకెందుకు? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఆగు బాబు, లక్షలు పెట్టి కార్యక్రమం చేసింది కిరీటం నువ్వు పెట్టడానికి కాదు, నేను పెట్టడానికి. అది కిరీటం ఈయనే పెడతారు. ఒరే డాడీ, మొట్టమొదటి ప్లానే తుప్పులో వేసావు కదరా. హాయ్ ఊర్మి. ఐఎమ్ సారీ మేడం, ఐ హేట్ దిస్ ప్రోగ్రామ్. ఎందుకనండి? ఎందుకేమిట్రా,
ఇంత అందగత్తిని ఇక్కడ పెట్టుకుని ఎవరో పోటీలో పాల్గొని చిన్నదాని కిరీటం పెడతారా? రేయ్, ఆ, అసలు అందాన్ని ఎలా నిర్ణయిస్తారా? ఎలాగంటే కొలతల్ని బట్టి. ఆహా, ఇంతకన్నా మంచి కొలతలు ఎక్కడుంటాయిరా? ఈ చెయ్యి చూడు, ఈ చెక్కిలి చూడు, ఈ జుట్టు చూడు, ఈ బాడీ కొలతలు చూడు. ఏంటిది? ఐఎమ్ సారీ, మీకు మిస్ ఆంధ్ర ఇవ్వలేదని కొంచెం మిస్బిహేవ్ చేశాను. మీరేం బాధపడకండి, మీకు కన్సలేషన్ ప్రైజ్ ఇస్తా. నా హోటల్కి రండి, ఇదిగో నా అడ్రస్. హోటల్ మీదే? అబ్బా హోటల్ బావదులేండి. బావా బొంగ, ఏయ్, ఆడి వల్ల కాక మనకు అప్పచెప్పేశాడు. నువ్వు ఏ టైంలో అయినా వచ్చేసేయి, నీకు స్పెషల్ గా 40% డిస్కౌంట్ ఇస్తా. ఓకే, పదండ్రా. అదే ఎంత సిగ్గు గుర్తుపట్టాలండి. అయినా అమ్మాయి మీద అనుమానంతో ఆడింగ్ వేషాలు ఎటువంటి, అందరితో అవమానాలు పొందటం చిచ్చి. మారు వేషాల్లో ఉన్నప్పుడు ఆ. ఇట్లాంటి ఏం పట్టించుకోకూడదు. అదా? హాయ్, హాయ్, సారీ ఫర్ ద డిలే. ఇట్స్ ఓకే. జనాపల్లి, ఆ పల్లి రెండు ఐస్ క్రీమ్ ఇవ్వయా? ఆ? ఇవ్వయా? ఆ, ఆ. తీసుకోండి తీసుకోండి. ఇదిగో. థ్యాంక్ యూ. అవును, మన ఇద్దరిని ఇలా పార్కులో చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఫ్రెండ్స్ అనుకుంటారు. మీ మీద ఆనమకంతోనే వచ్చాను, కానీ చూసేవాళ్ళు మాత్రం మనల్ని లవర్స్ అనుకుంటారు తెలుసా? జనాపల్లి. మ్మ్, ముఖ్యంగా మా డాడీ లాంటి వాళ్ళు. మీ డాడీ అంత నీచుడా? ఏయ్, పల్లి. ఆ పల్లి. ఏంటి గోళ? ఆకలేదు పో. అవును, మీరిద్దరు లవర్సా? కాదు, ప్రేమికులం. అయితే పల్లి. మా డాడీ ఒక పెద్ద అనుమానాల పక్షి. ఆయన పొట్ట అనుమానాల పుట్ట. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఒక పెద్ద క్రాక్. మామూలు చూస్తారేంటి మిమ్మల్ని? బాబుని పట్టుకుని అలా బండబూతులు తెస్తుంటే వింటా ఊరుకుంటారేంటి? మీరు అసలు కనతండ్రేనా? సైలెన్స్. మనం మారు వేషాల్లో ఉన్నాం, పట్టించుకోకూడదు. ఆ. సైలెంట్ గా. మా డాడీ నన్ను ఇలా చూస్తే గిలగిలా కొట్టుకుంటాడు. మా డాడీ అనుమానాలను మనం నిజం చేయాలి. ఓకే, ఈ రాత్రికి ఒకరి గురించి ఒకళ్ళం ఆలోచిద్దాం, కలలు కందాం. అప్పుడు మీ డాడీ అనుమానాలు నిజమయ్యి ఆరోగ్యం చెడి అపోలో హాస్పిటల్లో చేరతాడు. అలాగే, థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. రేపు ఇదే టైంకి ఇక్కడే కలుద్దాం. ఓకే? ఎన్నామంటారా? నన్ను అప్పుల ఆసుపత్రిలో చేరుస్తాడంట. బాధపడకండి, మీకు ఇష్టం లేకపోతే నేను మెడినోవాలో జాయిన్ చేస్తాను కదా. చచ్చా, ఏడు పాపనే. డాడీ, కాదు పల్లి. డాడీ, ఆ పల్లి. ఓ రక్షణ ఆపండి. అసలు మీకు బుర్ర ఉందా? మారు వేషాలు వేస్తే ఇద్దరు వేయాలి కదా. క్రేజీ. అంటే నేను చదివిన నవలల్లో తండ్రులు మాత్రమే మారువేషాలు వేసేవారు, అందుకని బ్యాడ్ టైము.